నీతికి బట్టగట్టి జీవప్రాప్తులుగా చేయబడి సజీవుల దేశంలో ఉన్నామనంటే సిలువ నూతనపరుస్తుంది. యేసు రక్తం కడిగి పరిశుద్ధపరుస్తుంది. సిలువ అక్కన చేర్చుకుంటుంది. ఎందుకో తెలియదు. వారికంటే మనమేం గొప్ప భక్తులమేం కాదు, ఆరోగ్యవంతులమేం కాదు, మంచి ప్రార్థనా పరులేం కాదు. ఎన్నో పొరపాట్లు పతనాలు చేసినాం. కానీ దేవుడు మనల్ని కరుణించి మళ్ళా ఒక అవకాశం ఇచ్చినాడు. ఎటు వెళ్తున్నాడో తెలియదు. ఉద్యోగం ఉంది, బ్రతుకుంది, జీవితం ఉంది, భర్త, భార్య, పిల్లలు, సంసారం అన్నీ ఉన్నాయి. కానీ అటు ఇటు తిరుగుతున్నాం. దేవుని వెలుగు లేదు, దేవుని ప్రత్యక్షత లేదు. ఎంతకాలం ఇలాగుంటాం? బెర్షెబా అనగా సాక్షార్థపు బావి. బైబిల్లోని మొదటి పుస్తకం ఆదికాండంలో మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు జీవితంలో ఆ బెర్షెబా ప్రాధాన్యత ఏంటో ఒక 5 విషయాలు ఆదికాండంలో మనము పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇవి మీకు పరిచయమైన విషయాలే, మరలా జ్ఞాపకం చేసుకోవడం అవసరమని భావిస్తూ ఉన్నాం. బెర్షెబా అనే మాట బైబిల్లో మనకు తరచూ కనిపిస్తుంది. నాకు తెలిసి ఆదికాండం 21లో మనకి చదివిన వాక్య భాగం కంటే ముందు 14వ వచనంలో మొదట కనిపిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. దాదాపు 34 సార్లు బైబిల్లో ఈ బెర్షెబా అనే పదం వాడబడుతూ వచ్చింది. పాత నిబంధనలోనే కనిపిస్తుంది. అందుకని ఇది హాగర్ సందర్భంలో మొదట వాడబడినట్లు ఈ వాక్యంలో మనం చూస్తాం. కనుక మొదటిసారి 21వ అధ్యాయం 14వ వచనం, జెనసిస్ చాప్టర్ 21:14. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగర్నకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యములో అటు ఇటు తిరుగుతుండెను. కనుక హాగరు అబ్రహాము యొక్క సందర్భములో బెర్షెబా మనకు ఇక్కడ అబ్రహాము జీవితంలో మొదట కనిపిస్తుంది. కనుక అబ్రహాం అంటే మనకు తెలుసు విశ్వాసులకు తండ్రి అని. దేవుడు అబ్రహాము శారాల ద్వారా ఇస్సాకును అనుగ్రహించినాడు. అబ్రహాము ఆగర్ ద్వారా ఇష్మాయిలును అనుగ్రహించినాడు. కానీ ఇష్మాయిలు దైవ నిబంధనలో ఉన్నవాడు కాదు. ఇస్సాకు దేవుని యొక్క నిబంధనలో ఉన్నవాడు. సాధారణంగా విశ్వాసముతో క్రియలు గెలిచినప్పుడు, కృప గెలిచినప్పుడు మనము దైవ నియమంలోనికి వస్తూ ఉన్నాం. కానీ విశ్వాసముతో ధర్మశాస్త్రం గెలిచినప్పుడు ఆ కృపా నియమంలోనికి రాకుండా సమానమైన దాంట్లోకి వచ్చే అవకాశం ఉంది. చూడండి, నేను చెప్పే మాటలు మీకు అర్థమైతే లేదు తెలియదు, కానీ అబ్రహాము ప్లస్ శారా = ఇస్సాకు. అబ్రహాము విశ్వాసానికి పోలిక. విశ్వాసము ప్లస్ శారా అంటే కృపకు సాదృశ్యము. విశ్వాసము ప్లస్ కృప = నవ్వు ఇస్సాకు. అది మొదటి సమీకరణం. రెండవ సమీకరణం ఏంటంటే అబ్రహాము ప్లస్ హాగరు. అబ్రహాం అంటే విశ్వాసం అన్నాం, అంటే అర్థం కాదు అది. అబ్రహాము విశ్వాసానికి ప్రతీక, ప్లస్ హాగరు. హాగర్ అంటే అర్థము కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ, పోరాటము, పోట్లాట అని అర్థం. కానీ ఆమె ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేస్తుంది. అబ్రహాము ప్లస్ ధర్మశాస్త్రం = ఇష్మాయేలు. ఇష్మాయేలు నిబంధనకు వలపట్టున్నాడు, ఇస్సాకు నిబంధనలో ఉన్నాడు. దేవుడు మనల్ని నిబంధనలోనికి తీసుకురావటం కొరకై కొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువును మన కొరకే పంపించినాడు. ఆయనే మన పరలోకపు ఇస్సాకు. కనుక కొత్త నిబంధన విశ్వాసం ఉంచుట ద్వారా కృపను బట్టి రక్షణలోనికి మనుషుడు రావాలని దేవుని యొక్క ఏర్పాటు. రక్షణ సువార్త మీకు వినిపింపజేస్తూ ఉన్నాం. ఒక్కడే రక్షకుడు అని మత్తయి సువార్త 1వ అధ్యాయము 21లో చెప్పబడిన, తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. విచిత్రమైన సంగతి ఏంటంటే బైబిల్లోని మొదటి పుస్తకమైన ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు తానే మనిషిని ఎదుగుతూ వచ్చినాడు. ఆదామా ఎక్కడ, యాడమ్ వేర్ ఆర్ట్ థౌ, ఎక్కడ 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 ఎక్కడ. చూడండి, పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత మొదట ఎవరిని ఎతుకుతారు? అమ్మెక్కడ, 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 అమ్మెక్కడ. డాడీ ఉన్నా, అన్నున్నా, తమ్ముడున్నా, చెల్లెలున్నా వాళ్ళకి ఒకే ప్రశ్న, వేర్ ఈజ్ మమ్మీ, వేర్ ఈజ్ మమ్మీ, వేర్ ఈజ్ మమ్మీ. మందిరికి వెళ్ళిందిరా, పరిసరికి వెళ్ళిందిరా అంటే అలాగా ఎప్పుడొస్తారు అని.
అలాగే ఎదుగుతున్నట్లుగా దేవుడు ఆదాము విషయం అంత పట్టింపు కలిగి, ఆదామా ఎక్కడ అంటే ఆదాము ఎక్కడుండే దేవుడికి తెలియదా ఏంటి అని కాదు దీని అర్థం. అక్కడ దేవునికి ఆదాము అంటే అంత ఆతృత, అంత ప్రేమ ఉంది. ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత మొదటి పుస్తకం కొత్త నిబంధనలో మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనములో మనుష్యుడు దేవుని వెతకడం ఆరంభించినాడు. తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చి, వేర్ ఈస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ. పాత నిబంధనలో దేవుడు మనుషుడు ఎక్కడ అని ఎదుగుతున్నాడు, కొత్త నిబంధనలో మనుష్యుడు దేవుడు ఎక్కడ అని ఎదుగుతున్నాడు. అందుకే దేవుడు మానవాకారాన్ని భూమి మీదకి తానే దిగి వచ్చినాడు. ఇది గొప్ప మర్మం. బైబిల్లో 20కి పైగా మర్మాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో ముఖ్యంగా. దాంట్లో 2 గొప్ప మర్మాలు. ఒక్క గొప్ప మర్మం, గ్రేట్ మిస్టరీ ఏంటంటే 1 తిమోతి 3:16 చెప్పబడింది, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. గ్రేట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. దాంట్లో కింద దాదాపు 6 సంగతులు రాసిన. మొదటిది ఏంటంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిస్టరీ. వీ కెన్ నెవర్ అన్లీష్ ఇట్ ఎనీవే. దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టుజాలని దేవుడు పాపాత్ముడైన మానవుని దగ్గరికి రావటం కొరకై పరిశుద్ధ కన్యక గర్భాన తాను ఉద్భవించడానికి ఇష్టపడ్డాడు. ఇది ఎలాగ వివరిస్తారు? వివరించడం కుదరదు, మాట్లాడడం కుదరదు, వినడం కుదరదు, హృదయం కుదరదు. కానీ దేవుడు మానవుడయ్యాడు. అదే గొప్ప మర్మం. మర్మం అంటేనే అర్థం ఏంటి? చెప్పడానికి రాదు అని అర్థం. మర్మం అంటేనే అర్థం ఏంటి? వినడానికి కూడా సేవతులు సరిపోవు అని, గ్రహించడానికి కూడా హృదయం సరిపోదు అని. కొంతమంది అంటారు కదా, దేవుడి గురించి నాకు బాగా తెలిస్తే, పూర్తిగా తెలిసిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాడు. యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ గాడ్ ఫుల్లీ. నీ పక్కనున్న వ్యక్తి నీకు పూర్తిగా తెలియట్లేదు. ఆకాశ మహాకాశాలు పట్టుచాలని దేవుడు దురవగాహన తేజస్సులో నిత్యం అమరత్వం కలిగి ఏ మనుషుడును సమీపింపరాని మహామహిమలో శ్రీమంతుడు సత్య దేవుడు, అద్వితీయుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశాన్ని సింహాసనముగా చేసుకుని భూమిని పాదపీఠంగా చేసుకుని ఏలుతున్న దేవుని దగ్గర పాపాత్ముడైన మనుషుడు, 5 అడుగుల మనుషుడు ఎంతటి వాడు. ఈ 5 అడుగుల మనిషి కంట దేవుడు పూర్తిగా అర్థమైతే అప్పుడు ఆ మనిషి నమ్ముకుంటాడంట. ఎంత వెటకారంగా కనిపిస్తుందిలే ఇది. మనుషుడికి ఏంటి, దేవుడు పూర్తిగా అర్థం కావడానికి ఏంటి? కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మట చాలా ప్రాముఖ్యమైన సంగతి అని మనం గమనించాలి. అదే అబ్రహాము చేసినాడు. అబ్రహాము దేవుని నమ్మినాడు. బేర్షెబా మనకి ఇది జ్ఞాపం చేసే సంగతి ఏంటంటే, హాగర్ను పంపించినప్పుడు ఆమె బేర్షెబాలో అటు ఇటు తిరుగుతుంది. మనుషుడు ఈ దినాన్ని అలాగే చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? అటు వెళ్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? ఇటు వస్తున్నాడు. అటు ఇటు అరణ్యములో తిరుగుతున్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. కనుక మొదటిది, బేర్షెబా ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్. బేర్షెబా దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తే సశరీరుడుగా ప్రత్యక్షమాయను. దేవుడు మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చినాడు. పాపం ఎరగని దేవుడు పాపల మధ్యలో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆ దేవుడు అలాగే ఉంటే మనుషునికి రక్షణ రాదు. ఆయన పశువుల తొట్టిలోనే ఉంటే మనుషునికి రక్షణ లేదు. అందుకనే ఆయన మనందరి రక్షణ కొరకై ఈ లోకంలో పాపం లేనివాడిగా జీవించి ఆ శిలువ మీదకి వెళ్ళి శిలువలో రక్తము కార్చి, తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడదెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో మేకులు, ఆ శిలువ మీద వేలాడదీయబడి భూమికి ఆకాశానికి మధ్యలో, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగర కనుక వీరిని క్షమించమని కేకవే తన ప్రాణాన్ని అప్పగించినాడు. ఆ యేసు మరణం పొందాలంటే రక్తమాంసములు అవసరం. అందుకే ప్రతి మానవుని కొరకై మరణం రుచి ఆయన రక్తమాంసములను ధరించి ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆ యేసు ప్రభు యొక్క ప్రేమను వెరగకపోతే ఎన్ని సెల్ ఫోన్లు కొనుక్కున్నా, ఎన్ని సీలు పెట్టినా, వెన్ దెర్ ఇస్ నో క్రైస్ట్ ఆల్ ది సీస్ ఆర్ వేస్ట్. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారిను రక్షణ పొందుతారని జ్ఞాపకం చేస్తున్నా. హాగరు అరణ్యములు అటు ఇటు తిరుగుతుంది. ఇది నాన్న మానవునికి హాగరు చక్కటి రిప్లికా. మనుషుడు అటు ఇటు తిరుగుతున్నాడు. తనకు ప్రాణం ఉంది, తన కుమారుడు ఉన్నాడు, కానీ గమ్యం లేదు. ఎటు వెళ్తున్నాడో తెలియదు. ఉద్యోగం ఉంది, బ్రతుకుంది, జీవితం ఉంది, భర్త, భార్య, పిల్లలు, సంసారం అన్నీ ఉన్నాయి, కానీ అటు ఇటు తిరుగుతున్నావు.
దేవుని వెలుగు లేదు, దేవుని ప్రత్యక్షత లేదు. ఎంతకాలం ఇలాగుంటాం? యేసు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను దర్శించడం కొరకే ఈ భూమి మీదకి నరవతారిగా దిగి వచ్చినాడు. ఆయన సంచారం చేస్తున్నాడు. ఆయన నీకొద్దా? బెర్షెబాలో మొదటిది ఆయన దైవ ప్రత్యక్షత, దేవుని సన్నిధి, ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడే మానవాకారాన్ని ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన పశువుల తొట్టులో ఉంటే అదే పరిశుద్ధ స్థలం, ఆయన కొండ మీద ఉంటే అదే పరిశుద్ధ స్థలం, ఆయన సముద్ర తీరాన్ని నడిస్తే అదే పరిశుద్ధ స్థలం, ఆయన ధోని ఎక్కితే అదే పరిశుద్ధ స్థలం, ఆయన సమాజ మందిరానికి వెళితే అదే పరిశుద్ధ స్థలం, ఆయన ఎవరైనా ఇంటికి వెళితే యేసు అదే పరిశుద్ధ స్థలం, యేసు సమాధుల తోటలోనికి వెళితే అదే పరిశుద్ధ స్థలం, యేసు శిలువ మీద వేలాడదీయబడితే అదే పరిశుద్ధ స్థలం, యేసు సమాధిలో ఉంచబడితే అదే పరిశుద్ధ స్థలం, యేసు తిరిగి లేస్తే అదే పరిశుద్ధ స్థలం. ఎందుకంటే యేసు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన యేసును అంగీకరించాలని ప్రభు కోరుతున్నాడు. ఇది ఉచితం, వరం, ఈవి, భాగ్యం, ధన్యత, ఆశీర్వాదం. ఇది వద్దా? జీవితం తాత్కాలికమైంది. కొంతమంది అనుకున్నోళ్ళు లేరు, ఎందుకో తెలియదు. వారికంటే మనమేం గొప్ప భక్తులమేం కాదు, ఆరోగ్యవంతులమేం కాదు, మంచి ప్రార్థనా పరులేం కాదు. ఎన్నో పొరపాట్లు, పతనాలు చేసినాం. కానీ దేవుడు మనల్ని కరుణించి మళ్ళా ఒక అవకాశం ఇచ్చినాడు. ఆ ప్రభువుని అంగీకరించక నిరాశతో ఈ లోకాన్ని నిష్క్రమించాలని దేవుడు కోరట్లేదు. ఆయన అంగీకరించు. ఒకవేళ జీవితంలో భారమైపోయి ఎందుకు బ్రతుకుతున్నాను నేను? భర్తకు భారం, భార్యకు భారం, కుమారులకు భారం, ఇరుగు పొరుగు వారికి భారం, అసలు నేనే భారం అయిపోయినాను చాలాసార్లు అనుకున్నావు కదా. నారు నాటిన వాడు నీరు పోయక మానడు. గొంతులో ఊపిరించిన వాడు ఆ ఊపిరి కాపాడటానికి కూడా శక్తిమంతుడై ఉన్నాడు. మనం ఆయన వారం. దైవమా, ఇది ఏమి ప్రేమ! శిలువ శక్తి పాపాత్ముడైన మానవుని ఆకర్షిస్తుంది. సోదరుడా, చెల్లి, తమ్ముడు, అక్క, యేసు ప్రభు నీ దగ్గర కూడా వస్తున్నాడు. పరిగెత్తిపోతావా? దూరం అయిపోతావా? నాకు ఈ జీవితం వద్దంటావా? దొంగలను మార్చిన యేసు రక్షకుడు, ద్రోహులను మార్చిన యేసు రక్షకుడు, నిరీక్షణ లేని మనుషులను మార్చిన యేసు రక్షకుడు, పాపులను మార్చే యేసు రక్షకుడు. ఆగర్లాగా ఏకాకై కుమారుని అలాగే ఎత్తుకుని అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్న ఆమె దగ్గరికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. బెర్షెబాలో దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం ఇది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారిను రక్షణ పొందదరు. రెండోది చూస్తామా? ఆదికాండం 21వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 21. ఆదికాండం 21వ అధ్యాయం 33. ఇందాక మనం చదివాం కదా. అబ్రహాము బెర్షెబాలో ఒక పిచ్చుల వృక్షం నాటి అక్కడ నిత్యుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. బెర్షెబా ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రేయర్. బెర్షెబా ప్రార్థన చేయబడే స్థలం. విశ్వాసులకు తండ్రి అయిన వాడే ప్రార్థన చేయటానికి పూనుకుంటే అసలు విశ్వాసం అంటేనే తెలియని మన సంగతి ఏంటి? అసలు విశ్వాసం అంటేనే అబ్రహాము గురించే మనం మాట్లాడతాం. ఎందుకంటే 100 సంవత్సరాలకి ఆయన కుమారుడు కలిగాడు. దేవుని వాగ్దానం అని ఆయన విశ్వాసం ఉంచినాడు. అలాంటి వాడు కూడా ప్రార్థన చేస్తాడా? మనకు అరవకొరవ కొద్దిగా వాక్యం తెలిస్తేనే ప్రార్థనకు మోకాళ్ళంగవు, ప్రార్థన చేయటానికి రాదు, ఏమంటే టైం లేదు అని అంటాం. నేను ఒక 2 విషయాలు చెప్పి నేను ముందుకన్నా మిమ్మల్ని కూడా ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పండి. యేసు ప్రభువుతో పాటు 3.5 సంవత్సరాల శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా వారు పొందాలని కోరుకున్న విషయాలు ఎన్ని? అవి ఏవి? ప్రశ్న అర్థమైందా? మనం ఎవరితోనైనా కలిసి ఉన్నప్పుడు ఏదైనా వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాలా, పొందాలని అనుకున్నప్పుడు మన దగ్గర లిస్ట్ చాలా ఉంటుంది, జాబితా చాలా ఉంటుంది. ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఈ విషయం బాగుంటుంది, ఈ విషయం బాగుంటుంది, వాళ్ళు బాగా పాటలు పాడతారు, బాగా వాక్యం చెప్తారు, ఇలాగ రకరకాలుగా నేర్చుకోవాలని అనుకుంటాం. ప్రతి ఒక్క ఆత్మీయమైన వ్యక్తిలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, ఆధ్యాత్మికమైనవి. మనకి విచిత్రం ఏంటంటే అవి వంటబట్టు కానీ వాళ్ళు ఉన్న బలహీనతలు అట్లే గమ్ము అతుక్కున్నట్టు అతుక్కుంటాయి. వాళ్ళు ఉన్న దైవికమైన లక్షణాలు
పొరపాటును కూడా అతక్కో, వికర్షిస్తాయి. సరే, ఇప్పుడు మన ప్రశ్న దగ్గరికి వస్తా. 3.5 సంవత్సరాల శిష్యులు యేసుప్రభుతో సంచారం చేశారు. యేసుప్రభు యుద్ధ నుండి వారు పొందాలని 2 విషయాలు నోరు తెరిచి అడిగారు. 2 మీకు కూడా తెలుసవి. మొదటిదేమో తెలుసా? లార్డ్ టీచ్ us టు ప్రే. ప్రభువా ప్రార్థన చేయ మాకు నేర్పుము. రెండవదేమో తెలుసా? తెలుసు మీకు, గెస్ చేస్తారా? లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. మా విశ్వాసము వృద్ధి పొందించి. ఈ 2 అడిగింది. ఇంకా ప్రభు వాక్యం ఎలాగ చెప్పాలో మాకు కొన్ని పాయింట్లు చెప్పు, జాయింట్లు చెప్పు అని అడగలే. దయ్యాలు ఎలాగొట్టాలో కొద్దిగన్నా చెప్పు అని అడగలేదు. సముద్రం మీద ఎలాగ నడవాలో కొద్దిగా మాకు కూడా తర్బిది ఇవ్వు అని అడగలేదు. రోగులు వస్తే ఎలాగ బాగు చేయాలో మాకు కూడా సహాయం చెయ్యి అని అడగలేదు. ఇంకా చేపలు ఎలాగ పట్టాలో మాకు కూడా చూపించు అని అడగలేదు. భౌతికమైనది ఏది వారు అడగలేదు. అలాగే ఆధ్యాత్మికమైన మిగతా విషయాలు అడగలేదు. ఈ 2 అడిగారు. ప్రార్థన నేర్పు, విశ్వాసం అభివృద్ధి చెయ్యి. 3.5 ఏళ్లలో శిష్యులై అడిగితే మనము ఈ 2 తప్ప ఇంక అన్నీ అడుగుతూ ఉంటాం కదా. మా కూతుర్ని, మా కొడుకుని, మా ఆయన్ని, మా ఆవిడ్ని, మా సంఘాన్ని, ఇవన్నీ అడుగుతాం. కానీ ఏ రోజైనా ప్రభువా నాకు ప్రార్థన చేసింది నేర్పించని అడగలమా? అంత ధైర్యం ఉందా? నీకు గుండెలు ఉన్నాయా? రెండవది ఏంటి? మా విశ్వాసం వృద్ధి పొందించు, నా విశ్వాసం కూడా వృద్ధి పొందించు ప్రభువా. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నాలో నూతన పరచు. హబక్కూకు 3:2 రివైవ్ దై వాక్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఇయర్స్. అంటే విశ్వాసం వృద్ధి కావాలి. విశ్వాసం వృద్ధి అయితేనే పని చేస్తుంది. విశ్వాసం అనేది దేవుడు ఇచ్చే ఒక ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం. అది చిన్న అకౌంట్ మాదిరి అనమాట. ఇప్పుడు మొట్టమొదటి మనం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు మారింది అనుకుంటా. ఇంతకుముందు ఎలాగుండేదంటే ఎంతో కొంత డిపాజిట్ చేయాలి, ఒక 100 రూపాయలు డిపాజిట్ చేయాలనుకోండి. అది చేయకుండా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయ్యేది కాదు. అలాగ రక్షణ పొందటానికి అవసరమైన విశ్వాసం ఆయన ఇస్తాడు. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలో? బ్యాంకులో 100 రూపాయలు వేసుకుని అలాగే ఉంటే 100 రూపాయలు అలాగే ఉండిపోద్ది. దానికి ఇంకా పెంచుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాల. నువ్వు కూలే, లేకపోతే వ్యవసాయం చేస్తున్నావా, సేద్యం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఎంత డిపాజిట్ చేసావో అంతటితోనే ఉంటే అలాగే ఉండిపోద్ది. మనలో చాలామందికి అలాగే ఉండిపోయింది. అది పెరగట్లేదు, ఇంకా తరిగిపోతుంటుంది అనుకుంటా నాకు తెలిసి. విశ్వాసం అనేది ఎలాగుంటుందంటే ఒక కంటైనర్ ఉండాలి దానికి. ఉదాహరణకి నీళ్ళు ఉండాలి అనుకుంటా. నీళ్ళని మనం ఇలాగ చల్లటైతే అది ఉంచుకోవటానికి ఏమో లేకపోతే ఉండదు. అంటే ఒక కంటైనర్, ఒక వెజల్. ఇప్పుడు నీళ్ళు దీంట్లో ఉన్నాయి. నీళ్ళు గ్లాసులో పోస్తే ఉంటాయి, బాటిల్లో పోస్తే ఉంటాయి, కడవలో పోస్తుంటాయి, బకెట్లో పోస్తుంటాయి, డ్రమ్లో పోస్తుంటాయి, కాలువలో పోస్తే ఉంటాయి. ఆ రూపాన్ని అవి సంతరించుకుంటాయి. అలాగే విశ్వాసం కూడా ఉండాలంటే ఒక కంటైనర్ ఉండాలి, అంటే ఒక పాత్ర ఉండాలి. ఆ పాత్ర మన హృదయం. మన హృదయం అనేది ఉంటే ఆ కంటైనర్ కూడా బాగుండేది ఉండాలి. మూతబట్టింది, లీకులు అయ్యేది, చీలిపోయింది, ఇదంతా ఉంటే పోసిన నీళ్ళు పోసినట్లే పోతూ ఉంటాయి. మన ఇంట్లో కడవలు ఉంటాయి కదా ప్లాస్టిక్వి, చిల్లులు పడిపోయి ఉంటాయి. మన జీవితం కూడా అలాగే ఉంటుంది. లీక్ అయితేనే ఉంటుంది, చీలినట్లే ఉంటుంది. అయ్యో బ్రదర్, నీళ్ళు పోస్తూనే ఉన్నాము, తెస్తూనే ఉన్నాము, విశ్వాసం అని ప్రార్థన చేస్తూనే ఉన్నాము, లీక్ అయిపోతుంది. చీలిపోయిన దాంట్లో నుండి విశ్వాసం పోతుంది. ఒకప్పుడున్న విశ్వాసం ఉండట్లేదు. పోయిన వారం ఉన్నది ఇప్పుడు లేదు, పోయిన నెల ఉంది ఇప్పుడు లేదు, పోయిన సంవత్సరం ఉన్నది ఇప్పుడు లేదు. ఏమైంది? లీక్ అయింది. ఇప్పుడు మన హృదయం అనే పాత్రని, కంటైనర్ని లీకులు కాకుండా చేయాలి. మీకు తెలుసు కదా, ఇల్లు లీక్ అవుతూ ఉంటుంది అనుకో, వర్షం పడితే దాన్ని ఏదో పూస్తారు కదా. అలాగే మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, వాక్యం ద్వారా మనం పోయబడినప్పుడు ఆ విశ్వాసం మనలో ఉండటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని ఈ 2 వాళ్ళు అడిగినారు, యేసుప్రభు ఈ 2 వాళ్ళకి ఇచ్చినాడు. అపోస్తుల కార్యంలోనికి వెళ్ళిన తర్వాత ఈ 2 మీద ఆధారపడి వాళ్ళు ప్రభు పరిచయం చేస్తే వారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమి తెలుసా? వీరు భూమిని తలకిందులు చేయ. మనం మీ 2 తప్ప అన్నీ అడుగుతున్నాము. మనల గురించి ఇచ్చే సాక్ష్యం ఏమో తెలుసా? వాళ్ళు తలకిందులైపోతున్నారు. మనుషులు తలకిందులైపోతున్నారు, సంఘాలు తలకిందులైపోతున్నాయి, విశ్వాసాలు తలకిందులైతున్నారు, సంఘ పెద్దలు తలకిందులైతున్నారు, సేవకులు అందరూ తలకిందులైపోతున్నాం. కారణం ఏంటంటే బహుశా ఈ 2 మనం వాడుకోవట్లేదేమో. శిష్యులు ఈ 2 వాడుకున్నారు, ప్రార్థన నేర్చుకున్నారు, విశ్వాసం అభివృద్ధి పొందేది నేర్చుకున్నారు. అందుకే అపోస్తల కార్యములో వారు వెళ్ళిన ప్రతి స్థలంలో
యేసు యొక్క పరిమళ వాసన వ్యాపింప చేయటానికి దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. మనములు కూడా అలాగ వాడుకోవాలి. ఇది అబ్రహాము జీవితంలో బేర్షెబా నేర్పించే రెండో పార్ట్. మూడో చూసి ముగిస్తామా? ఆదికాండం 26. ఆదికాండం 26, 33. ఇప్పుడు ఆదికాండం 21వ అధ్యాయంలో బేర్షెబా అబ్రహాం జీవితంలో ఎలాగ ముడిపడి ఉందో చూసాం. రెండోది బేర్షెబా ఇస్సాకు జీవితంలో ఎలాగ ముడిపడి ఉందో చూస్తాం. అంటే బేర్షెబా అబ్రహాం జీవితంలో, ఇస్సాకు యాకోబు జీవితంలో ఎలాగ ముడిపడి ఉంది, వాళ్ళు బేర్షెబా చుట్టూ ఎలాగే ఆధ్యాత్మికమైన జీవితాన్ని వృద్ధి పొందించుకున్నారు అనేది మనకు జ్ఞాపకం చేసే ఆధ్యాత్మికమైన సందేశం. మూడో దానికి వస్తే ఆదికాండం 26వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 26, 33వ వచనం లేదా 23 చదువుతా నేను. ఓకే. అక్కడ అతడు బేర్షెబాకు వెళ్ళాను, అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడైనాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను ఆశీర్వదించదు, నీ సంతానం విస్తరింపజేసాను అని చెప్పాను. 33, దానికి షేబాను పేరు పెట్టాను, కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షెబా. పోట్లాడి వాళ్ళ నాన్నగారు తవ్విన బావులన్నింటినీ ఫిలిష్తీయులు వచ్చి పూర్తి చేశారు కదా, వాళ్ళ పని అదే. అలాగే మనం ప్రభు కొరకు సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మన వెనక వచ్చేవాళ్ళు వాటిని అన్నీ పూడుస్తూ వస్తుంటారు. మనం ఒకటి చేస్తే వాళ్ళు ఒకటి చేస్తారని మనం తెలుగులో సామెత కూడా వాడుతూ ఉంటాం కదా. అలాంటి పరిస్థితి ఆదికాండం ఆరంభంలోనే కనిపించింది. అబ్రహాం మంచి పని చేసిపోతే ఫిలిష్తీయులు వచ్చి దాన్ని పూర్తి చేసినారు. ప్రభుకు స్తోత్రాలు. ఇస్సాకు వచ్చి వాటిని తిరిగి త్రవ్వించినాడు. మరలా వాళ్ళు పోట్లాడుతూ వచ్చినారు. అయితే బేర్షెబా దగ్గరికి వచ్చిన తర్వాత వారికి క్షేమము నెమ్మది దేవుడు అనుగ్రహించినాడు. గాడ్స్ ప్రొవిజన్, దేవుని సదుపాయం. దేవుడు ఎప్పుడు మనుషునికి కష్టాలు పెట్టాలనుకో. గాడ్ నెవర్ అలౌస్ పర్సిక్యూషన్స్ ఫర్ నో సింగిల్ రీజన్ అదర్ దాన్ ద రీజన్ ఆఫ్ బికమింగ్ హిమ్సెల్ఫ్. ఆయన వల్లే మనం మారాలని దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో పరిస్థితులు అనుమతించవచ్చు. ఇస్సాకు జీవితంలో 26వ అధ్యాయంలో అక్కడ ఆయన బావి త్రవ్వించి దానికి బేర్షెబా అని పేరు పెట్టాడు. మన జీవితంలో ఈ దేవుని యొక్క ప్రొవిజన్, సదుపాయం దేవుడు సిద్ధపరుస్తాడు. చూడండి, ఇస్సాకుని గురించి చెప్పబడింది 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు ఆ సంవత్సరమున విత్తనం వేసి. బైబిల్లో మొదట నవ్వారా ఏడ్చారా? బైబిల్లో మొదట 100 ఫలం పొందిన వ్యక్తి ఎవరు? ఏదైనా మీలో చాలామంది రైతులు ఉన్నారు కదా. నేను కూడా ఒక చిన్న రైతు కుటుంబం నుండి వచ్చినాను. మనం పొలంలో విత్తనాలు వేసిన తర్వాత 100 ఎవరికి రాదు. ఎంతైనా కొంత నష్టపోతుంది. దారిలో నష్టపోవడమో, ఆ నాలుగులో నష్టపోవడమో, ఆ సాలల్లో నష్టపోవడమో, ఆ చిన్న చిన్న వాగల్లో నష్టపోవడము, మేరల్లో నష్టపోవడము, గరకుంటుంది కదా అక్కడ నష్టపోవడము. ఎక్కడైనా రైతుకి 50% కంటే ఎక్కువ వస్తే లాభం వస్తుంది పంట. అలాంటిది 50% వచ్చినా చాలు అనుకునే దినాల్లోన మనముంటే, ఇస్సాకు అయితే 100% వచ్చింది. 100. దిస్ ఓన్లీ ఇన్సిడెంట్ వేర్ ఇన్ ద బైబిల్లో ఒకే ఒక సందర్భం ఇదే 100% రావడం. సాధారణంగా 30 60 వస్తుందేమో కానీ 100% అంటే పొరపాట్లేదా? మీలో కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు కదా. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే 100% కరెక్ట్ అనేవాళ్ళు ఎవరని చెప్పండి. కెమిస్ట్రీ చేసినా, ఫిజిక్స్ చేసినా, బయాలజీ చెప్పినా, ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా దానికి ఒక క్లాజ్ ఉంటుంది, ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్ అని. అంటే మనము పరిశోధన చేసినప్పుడు ఆ ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్ అనేది +−1 ఎంతో ఉంటుంది. అది తీసేస్తేనే మిగతాది రిజల్ట్ 90 అండ్ అబవ్ వస్తేనే కరెక్ట్ అని అనుకుంటాం. 100% వచ్చింది. బైబిల్లో విత్తనం వేసిన మొదటి వ్యక్తి ఇస్సాకు. బైబిల్లో విత్తనం వేసి 100% పొందిన మొదటి వ్యక్తి ఇస్సాకు. బైబిల్లో దేవుని యొక్క సన్నిధిని ఆకర్షించడానికి ఇష్టపడిన వ్యక్తి ఇస్సాకు. అబ్రహాము, ఇస్సాకు భిన్నంగా ఉన్నారు. ఇప్పుడు నేను ఈ మాటలు చెప్తా, తర్వాత మీరు డిసైడ్ చేయండి, సరేనా?
అబ్రహాం ఎలాంటి వాడంటే, లోతుని చెరపట్టుకుని పోయినారంటే తన ఇంట పుట్టిన 300+ మంది దాసులను తీసుకుని పోయి ఎవరు చెరపట్టిపోయినారో వారిని వెంబడించి వారిని ఓడించి లోతు వారి కుటుంబాలు తీసుకుని వచ్చారు. హి వాజ్ ఎ ఫైటింగ్ పర్సన్. ఇస్సాకు అలా కాదు. బావులు తవ్వినవన్నీ, అబ్రహాం తవ్వినవన్నీ ఫిలిస్తీన్లు వచ్చి మూసేస్తూ ఉంటే వాళ్ళతో జగడ మీదకి అబ్బా మనం పక్కన పోదామని పక్కనకి వెళ్ళాడు. సైలెంట్ పర్సన్. దేవుడు ఇద్దరిని ఆశీర్వదించినాడు. దేవుడు ఇద్దరికి కావాలా. దేవుడు ఇద్దరిని పేర్లు మెన్షన్ చేసినాడు. ఇప్పుడు ముందుకు పోకమున్న ప్రశ్న ఏంటంటే, మనం అబ్రహాం వల్లే ఫైటింగా, ఇస్సాకు వల్లే సైలెంటా? చెప్పరేంటి? కొంతమంది అంటారు, బ్రదర్ ఆదివారం ఫైటింగ్, వీకెండ్ సైలెంట్. రెండు దైవ మార్గాలే. అబ్రహాంది దేవుని మార్గమే, ఇస్సాకుది కూడా దేవుని మార్గమే. వీరిద్దరికి భిన్నమైంది యాకోబు యొక్క మార్గం. అదేంటంటే, ఆయన లాభం ఉందంటే ఎవరికాళ్ళైనా పట్టుకుంటాడు. అన్న అయినా పర్వాలేదు, మామైనా పర్వాలేదు, భార్య అయినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, కానీ లాభం ఉందంటే ఇదొక మూడో టైపు మనుషులు, విశ్వాసులు కొంతమంది అలాగే ఉంటారు. బట్ ఈ ముగ్గురిని యేసుప్రభువు వారు లేదా దేవుడు ఏం చేశాడంటే ఆ మార్గాలు తప్పించి అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనే అనుభవంలోనికి తీసుకుని వచ్చాడు. అబ్రహాం విశ్వాసం, ఇస్సాకు విధేయత, యాకోబు దేవుని కొరకు జీవించే చాక. ఇస్సాకు విత్తనం వేసినాడు. విత్తనం దేవుని వాక్యానికి సాదృశ్యం. ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలం పొందాను. దేవుని జనమా, ఎంత అయినా సమయం దొంగలించిన, ఎంత అయినా విషయాలు దొంగలించిన చెప్పనేలేవు కాదు. చూడండి, ఒక సమయం మాత్రం చెప్పి నేను ముగిస్తా. 12 మాసాలు అంటే దశంభాగం ఎంత? 365 రోజులు అనుకో. దశంభాగం ఎంత దాంట్లో? 36 రోజులు. అంటే నెల పైబడి. నెల పైబడి దేవునికి మనం ఇచ్చినట్లు గుర్తుందే? లేదు అంటానికి నేను ఉదాహరణ చెప్తా. ఆదివారం అనుకో, 3 గంటల ఆరాధనకు పోతా. నెలలో 5 ఆదివారాలు వచ్చినాయనుకో, 5 3 15 గంటలు. 15 × 12 వేసుకో, ఎన్నైనాయి? దాదాపు 180 గంటలు, 200 గంటలు అనుకో. 24తో దాన్ని డివైడ్ చేయండి, ఎన్ని గంటలు వచ్చినాయి? ఎంత మీరు అలా లాక్కున్నా కూడా 20 రోజులకి అవుతుంది. మిగతా 15 రోజులు, మిగతా 16 రోజుల సంగతి ఏంటి? ఇది దొంగతనం కాదా? ఇది అవిధేయత కాదా? ఇది అపనమ్మకం కాదా? ఇది దేవుని విషయమై మనం సరైన విధానంలో లేమని తెలియజేయట్లేదా? ఇలాగ ఒక్కొక్కటి ఆలోచిస్తూ పోతే డబ్బుల సంగతి మీరే ఆలోచించుకోండి, తలాంతుల సంగతి మీరే ఆలోచించుకోండి, మిగతా విషయాలు మీరే ఆలోచించుకోండి. సంవత్సరంలో 365 రోజుల్లో దశంభాగము 36.5 రోజులు. 36.5 రోజులకి ఎన్ని గంటలు అయితే అన్ని గంటలు మనము దేవుడికి మనం ఇచ్చినామా లేదా? జవాబు మీరు చెప్తారా, నేను చెప్పాలా? నేనే చెప్తాను. ఇవ్వలేదు కాదంటారా? 40 రోజులు అంటే ఎన్ని గంటలు అయితే? సుమారు అన్ని గంటలు సమయము దేవుడి కొరకు మనం ఇచ్చినట్లు గుర్తుందంటారా? నాకు తెలిసి లేదు. ఇలాగ ఒక్క దాంట్లోనే పడిపోతే ఇలాంటివి నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. పడిపోయి ఆడే ఉండి ఆ బంగారు దైవ వాక్యాన్ని వినకుండా, బైబిల్లో 119వ కీర్తనలు రాసినారు కదా, 1000 కొలది వెండి బంగారముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు ప్రియము. అది మనకు ప్రేమగా లేదు, లోకం మనకు ప్రేమగా ఉంది. ఓడిపోయాం, పడిపోయాం, కృంగిపోయాం, డెసిపోయాం, సూలిపోయాం. తిరిగి ప్రభు ఇస్సాకుకు దయచేసినట్లు మనకు కూడా 100 అంతలు దయచేసి ఇస్సాకును ఆశీర్వదించాలన్నట్లు మనల్ని కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాడు. అదే బెర్షెబా అనుభవము, ద ప్లేస్ ఆఫ్ ప్రొవిజన్, దేవుడు సమకూర్చే సదుపాయము. బెర్షెబా జ్ఞాపం చేసే 3 విషయాలు చూసిన. మొదటిది, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్, దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం. రెండవది,
ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన చేయబడిన స్థలం. మూడవది, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ గాడ్స్ ప్రొవిషన్, దేవుడు నూరంతలుగా ఇస్సాకును ఆశీర్వదించే స్థలం. ఇది నాన్న ఈ మూడిట్లో తప్పేయమని ఒప్పుకొని తిరిగి మనల్ని మనం ఆయనకు ప్రతిష్ఠించుకోవాల్సిన వారమైన 2 విషయాలు జ్ఞాపకం చేస్తుంది. మొదటిది ఏంటంటే కమమరేషన్ ఆఫ్ గాడ్స్ గ్రేట్నెస్, దైవత్వం యొక్క గొప్ప లక్షణాలు మనల్ని ఇంతవరకు కాపాడు భద్రపరిచినాడు. రెండవది ఏంటంటే కాన్సక్రేషన్ ఆఫ్ ఎ బిలీవర్, విశ్వాసి తను తాను తిరిగి ప్రభు కొరకు ప్రతిష్ఠించుకొనుట. మొదటిసారి లేదా మొదటి విషయము, దేవుడు మన పక్షం చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయన మనం స్తుతించున్నాం. ఇప్పుడు రెండవది, దేవునికి మనం సరిగా లేమని యేసు ప్రభు యొక్క శిలువ దగ్గరికి వచ్చి రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి తిరిగి మనల్ని మనం ఆయనకు ప్రతిష్ఠించుకొని, యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నాలో నూతనపరచు. శిలువ నూతనపరుస్తుంది, యేసు రక్తం కడిగి పరిశుద్ధపరుస్తుంది, శిలువ అక్కన చేర్చుకుంటుంది. శిలువ మీద వేలాడదీయబడి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకే రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి మహామహుని కుడిపార్శ్వమున ఆసీనుడైంటి ప్రధాన యాజకుని వల్లే విజ్ఞాపన చేస్తున్నాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. మలాకి 3:6 ప్రకారం యెహోవానైనా నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతైన మీరు లయం కాలేదు. ఇది నన్ను మనం బతికి బట్టగట్టి జీవప్రాప్తులుగా చేయబడి సజీవుల దేశంలో ఉన్నామనంటే ఆయన చేస్తున్న ప్రధాన యాజకత్వ పరిచర్య. తలలు వంచి ఆ శిలువ దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను నీకు ప్రతిష్ఠించుకుంటున్నాను, నా ప్రయత్నాలు 100% నువ్వు ఆశీర్వదించు. ఇస్సాకు దేవుడెక్కడా, అబ్రహాము దేవుడెక్కడా, యాకోబు దేవుడెక్కడా, హెబ్రోను దేవుడెక్కడా, బక్సింగార్ దేవుడెక్కడా,